ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ వడియాలు అయితే చూపించబోతున్నానండి. మనకి ఇవి ఎండ అవసరం లేకుండానే ఫ్యాన్ కింద చక్కగా ఎండిపోతాయండి. అలాగే ఏడాదంతా నిలవ ఉంటాయి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారనమాట ఈ వడియాల్ని. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ వడియాలు పెట్టుకోవటము. అయితే కొంతమందికి ఎండ తగిలే ప్లేస్ లేదని వడియాలు పెట్టుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈజీగా పెట్టుకునే ఒక వడియాల రెసిపీ ఇదేనండి. అయితే క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ వడియాలు వీటిని మొదటిసారిగా పెట్టుకునే వారు కూడా ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చాలా సింపుల్గా నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ వడియాల తయారీకి కావలసిన పదార్థాలు చూసేద్దాం ఇప్పుడు. నేనైతే 1 కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నానండి. వీటి కోసము వాము జీలకర్ర 2 సమానంగా 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ వాము వేసామంటే అవి మంచి స్మెల్ వస్తాయి. అలాగే మనకి ఈ వడియాలు అనేవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. అందుకని వాము అయితే కంపల్సరీగా యూజ్ చేయండి. ఈ ఐటమ్స్ 3 ఐటమ్స్తోనే మనకి సింపుల్గా వడియాలు అనేవి అయిపోతాయండి. కొలత అనేది ఇంపార్టెంట్ అండి. నేను 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను కదా, 1 కప్పుకి 7 కప్పుల వాటర్ అయితే కొలుచుకొని పోసుకోవాలండి. 7 కప్పులు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా 7 కప్పుల కన్నా కొద్దిగా 7.5 కప్పు 8 కప్పులు సుమారుగా వేసుకోవచ్చు. మినిమం అయితే 7 కప్పులు రవ్వ అయితే పడుతుందండి. ఈ రవ్వలోనే మనము ఈ వాము జీలకర్ర వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని తిప్పిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ అనేవి బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనము ఉప్మా రవ్వనైతే వేస్తున్నామండి. ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా చిన్నగా పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది మనము సిమ్లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత మీడియంలోకి కన్వర్ట్ చేసుకున్నామంటే ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో ఆపేమంటే ఉండలు కడుతూ ఉంటుందండి. చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. మనకి ఎక్కువ సమయం ఏం పట్టదు. ఈ రవ్వ వడియాలు పెట్టుకోవడానికి చాలా తొందరగా ఇది ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా షూట్ చేస్తున్నాను అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. దగ్గరకు వచ్చేసింది కదా, చూసారా, వాటర్ అంతా బాగా లాగేసి బాగా బాయిల్ అయిపోయింది అనమాట. ఇక్కడ కావాలంటే మనం కొత్తిమీర వేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వడియాలు పెట్టేసుకోవటమేనండి. ఈ వడియాలు అనేవి మరీ చల్లబడిన తర్వాత పెట్టకూడదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వడియాలను పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ పైన అయితే పెడుతున్నాను, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే పెడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ మీద పెడితే మంచిది కాదు హెల్త్కి అని క్లాత్ పైన అయితే పెడుతున్నాను. అలాగే వడియాలు పెట్టే క్లాత్ అయితే ముడతలు లేకుండా పెట్టుకోండి. నేను ఇక్కడ మందంగానే పెడుతున్నాను, కొద్దిగా పెద్ద సైజులో, ఎందుకంటే ఎండిన తర్వాత పల్చగా ఉంటాయి. ఈ మాత్రం మందంగా పెడితే మనకి ఎండిపోయిన తర్వాత మంచిగా వస్తాయి అన్నమాట. అప్పడాల్లాగా చూసారు కదా, సైజ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. నాకు 1 రోజులోనే తగ్గిపోయిందండి. ఆఫ్టర్నూన్ అంతా బాల్కనీలో పెట్టేశాను. ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు అయితే ఇంట్లో పెట్టేశాను. నైట్ అయితే ఫ్యాన్ కూడా వేయలేదనమాట. అయితే మార్నింగ్కే ఈ విధంగా ఎండిపోయినాయి. నేను మార్నింగ్ మళ్ళీ గ్రిల్కి వేసాను అనమాట. ఈవినింగ్ వచ్చేసి నేను ఈ విధంగా వచ్చింది. నాకు బ్యాక్ సైడ్కి రివర్స్ తిప్పుకొని వాటర్ జల్లేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా తీస్తే మనకు వడియాలు అనేవి క్లాత్ నుంచి సపరేట్ అవ్వవు కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే చల్లుకోండి. మెయిన్గా వడియం అనేది తడవాలి రివర్స్లో, అప్పుడు తడిస్తేనే మనకి వడియం ఊడొస్తుంది. వెంటనే తీయకండి, 2-3 నిమిషాలు నానిన తర్వాత అయితే మనకి ఈ విధంగా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మా బాబు అయితే తీస్తున్నాడు. పిల్లలకి మంచి యాక్టివిటీ సమ్మర్లో ఇది. మీరు పెట్టినా కానీ పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు ఎన్ని పెట్టినా కానీ, ఎందుకంటే వాళ్ళకు ఇది ఒక గేమ్ లాగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తీస్తూ ఉంటారు. అన్నీ నీట్గా వచ్చేసినాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నీట్గా వచ్చినాయండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో, చాలా ఈజీ. అందులోనూ మనం ఎండలో కొద్దిసేపు అయినా పెడతాం కాబట్టి డి విటమిన్ అనేది కూడా మన వడియాలకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. హెల్త్కి కూడా మంచిది. ఆ విధంగా కూడా బయట కొనే వాటికన్నా శ్రమ అనుకోకుండా వడియాలు మనకి
పెట్టుకుంటే ఇయర్ అంతా వస్తాయండి. ఒక్క 10 నిమిషాలు స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా మనం సపరేట్ చేసిన వడియాల్ని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసి ఒక రోజంతా ఎండలో పెట్టేసామంటే డ్రై అయిపోతాయండి. ఇది నేను డ్రై అయిన తర్వాత వేపి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో. మనము సోడా ఉప్పు అలాంటివి ఏమీ వేయలేదండి దీంట్లో, అయినా కూడా బాగా పొంగుతున్నాయి వడియాలు అనేవి. చూసారు కదా ఎంత బాగా పొంగినాయి, ఎక్కడే డ్యామేజ్ అనేది అవ్వలేదన్నమాట. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇది చేయటానికి. ఎంత తొందరగా అయిపోతుందంటే రైస్ బాయిల్ అయ్యే టైం కన్నా చాలా తక్కువ టైంలో మనకి రవ్వ అనేది ఉడికిపోతుంది. అంత తొందరగా పెట్టేసుకోవచ్చు. ఈజీ రెసిపీ కానీ ఈజీ పని ఏదైనా ఉంది అంటే ఈ రవ్వ వడియాలు పెట్టుకోవటం అనండి. అంత ఈజీగా ఉంటుంది మనకి ఈ రవ్వ వడియాలు పెట్టుకోవటం. చూసారు కదా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు. కారం జల్లుకొని స్నాక్స్గా కూడా మనం తినేయొచ్చండి. చూసారు కదా ఇక్కడ నేను కొన్ని వడియాలు అయితే పప్పుచారులోకి ఫ్రై చేసి పెట్టాను. ఈ వడియాలు వచ్చేసి ప్రిపేర్ చేసినామంటే 1 కప్పు రవ్వతోనే దాదాపుగా 80 వడియాల వరకు వచ్చినాయండి. మీరు చెప్తే నెంబరు ఒకసారి ట్రై చేయండి. అది మందంగా పెట్టినవన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఆయిల్ కూడా మనకు ఎక్కువ పీల్చదండి. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు మంచిగా వచ్చినాయా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.